నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయం 13వ శ్లోకం చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. సరే, భావం చెప్పుకుందాము. దేహధారి అయిన జీవునికి ఈ శరీరంలో బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలాగో అలాగే మరో దేహం కూడా వస్తుంది. వివేకం కలవాడు ఈ విషయంలో ఎలాంటి మోహాన్ని చెందడు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ దేహం వేరు, దేహాన్ని ధరించిన దేహి వేరు. దేహం ఎప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది. కొంతకాలం బాల్యము, ఆ తర్వాత యవ్వనము, చివరికి ముసలితనము. అయితే బాల్యం పోయి యవ్వనం వచ్చినా, యవ్వనం కరిగిపోయి ముసలితనం వచ్చినా ఎవ్వరూ అదే పనిగా ఎడవట్లేదు. కానీ మరణం అంటేనే భయము, దుఃఖము, శోకము. సామాన్యుడు మరణానికి ఏడుస్తాడు. ఎందుకంటే తను అనుకున్నవన్నీ వదిలిపోవాల్సి వస్తుందే అని, తన వారు అనుకున్న వారందరికీ దూరం అయిపోతున్నానే అని. మరణం అంటే ఈ ముసలి దేహం పోయి తిరిగి కొత్త దేహంతో రావడమే అని సామాన్యుడికి తెలియదు. అందుకే దుఃఖపడుతున్నాడు. అయితే జ్ఞానికి ఈ విషయం తెలుసు. అందుకే అతడు బాల్యము, యవ్వనము, ముసలితనం లాగానే మరణము, ఆ తర్వాత మరొక దేహం ప్రాప్తించడము కూడా దేహానికి కలిగే సహజ మార్పులే అని గ్రహించి ధీరుడై గంభీరంగా ఉండగలుగుతాడు. తాను దేహాన్ని కాదు, దేహిని అంటే ఆత్మను అని. దేహము ఎన్ని మార్పులు చెందినా తాను మాత్రము ఏ మార్పులు లేకుండా నిత్యంగా, శాశ్వతంగా, వికారరహితంగా ఉండేవాడిని అని గ్రహించి స్థిరంగా ఉంటాడు. ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా తెలియచేస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇలా అడుగుతున్నారు. అర్జున, ఇప్పుడు నీ వయసు ఎంత అని. అదేంటి బావా, నీ వయసు నా వయసు ఒకటే కదా, ఇప్పుడు 88 సంవత్సరాలు అర్జునుడు చెప్తే, బాల్యంలో నువ్వు చేసిన గొప్ప కార్యం ఏంటి అని అడిగితే, గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తెచ్చి గురువు పాదాలపై పడేశాను అని చెప్తున్నారు. ఆ బాల్యం ఇప్పుడు ఉందా అని అడిగితే లేదు అని చెప్తున్నారు అర్జునుడు. మరి నువ్వున్నావా అంటే, లేకేం ఉన్నాను కదా, ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీకు సమాధానం చెప్తున్నాను అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ అడుగుతున్నారు, సరే యవ్వనంలో నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి అని. అప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నారంటే, సన్యాసి వేషంలో మీ చెల్లి సుభద్రను అపహరించుకుని వెళ్ళాను కదా అని అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ అడుగుతున్నారు, మరి నీకు ఆ యవ్వనం ఉందా అని అడిగితే అర్జునుడు లేదు అంటున్నారు. మరి నువ్వున్నావా అంటే లేకేం ఉన్నాను అంటున్నారు. అంటే ఆ బాల్యము, యవ్వనము ఇప్పుడు లేవు, కానీ నువ్వు మాత్రము ఉన్నావు. అంటే అవస్థలు ఉండడము, ఉండకపోవడంతో నీకు ఏ మాత్రము సంబంధం లేదు. నువ్వు మాత్రం ఉన్నావు. అలాగే శరీరం ఉండడము, ఉండకపోవడంతో నీకు ఏ సంబంధము లేదు. శరీరం ఉన్నా నువ్వున్నావు, శరీరం లేకపోయినా నువ్వు ఉంటావు. బాల్యంలో ఉన్న నువ్వే యవ్వనంలో కూడా ఉన్నావు. యవ్వనంలో ఉన్న నువ్వే ముసలితనంలో ఉన్నావు. ముసలితనంలో ఉన్న నువ్వే మరణానంతరము అవ్యక్తంలో ఉంటావు. అవ్యక్తంలో ఉన్న నువ్వే మరొక దేహాన్ని ధరించి వ్యక్తంలోకి అంటే ఈ లోకంలోకి వస్తావు. కాబట్టి నువ్వు నిత్యుడివి, ఎప్పుడూ ఉండేవాడివి, ఏ మార్పులు లేకుండా ఉండేవాడివి. మరెందుకు దుఃఖము? అందుకని దుఃఖించే పని లేదు. నువ్వు ధీరుడివి, మోహం చెందకు, శోకించుకు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మన చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఎన్నో విషయాలు మనకి గుర్తుంటాయి. అలాగే గుర్తు లేని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకు కొన్ని విషయాలే గుర్తుంటాయంటే వాటిని బాగా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, అర్జునుడిని అడిగితే బాల్యంలో నువ్వేం చేసావు, ఏం గుర్తుంది అంటే గురువు గారికి ఆయన గురుదక్షిణ సమర్పించుకోవడం గుర్తుందని చెప్తున్నారు. యవ్వనంలో నీకు ఏం గుర్తుందో చెప్పమంటే సుభద్రను వివాహం చేసుకున్న సంఘటన చెప్తున్నారు. అంటే ఏవైతే మన మనసులో బాగా ముద్రించుకుంటామో అవన్నీ గుర్తుకుంటున్నాయి మనకి. కొన్ని విషయాలు మర్చిపోతున్నాం, కొన్ని విషయాలు అసలు గుర్తుండదు. మనం చేసినవి ఈ జన్మలో ఉన్నవే మనకు గుర్తుండకపోవచ్చు, మన తల్లిదండ్రులకి గుర్తుంటే అవి చెప్తూ ఉంటారు. అలాగే గత జన్మల్లో నుంచి కూడా మనం ఏవైతే కొన్ని వాసనలు, సంస్కారాలు, దీనికి ఎగ్జాంపుల్ అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది అని చెప్తున్నారు కదా, అంటే పునర్జన్మలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఎలా అయితే ఒక గాలి వాసనల్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఇంటి పక్కన ఎవరో ఏదో ఏమైనా వండుకుంటున్నారు అనుకోండి, మనకు ఆ వాసన మన ఇంటి వరకు వస్తుంది. ఆ గాలి ఆ వాసననే మోసుకొస్తుంది మన ఇంటికి. ఎక్కడో పువ్వులు ఉన్నాయనుకోండి, మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాసన అంటే ఆ వాయువు మనకి మోసుకొస్తుంది ఆ సువాసనని. అలాగే దేహానికి యజమాని అయిన జీవాత్మ ఒక శరీరాన్ని త్యజించినప్పుడు మనస్సు, ఇంద్రియాలు గ్రహించి వాటితో కూడా మరొక శరీరాన్ని పొందుతాయి. అంటే ఏవైతే మన సంస్కారాలుగా మిగిలి చేసుకున్నామో, వాసనలు, సంస్కారాలు అంటారు కదా, ఏవైతే గుర్తులుగా ఉంచేసుకున్నామో వాటన్నింటినీ తీసుకుని ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. దీనికి సంబంధించిన రుజువు కావాలి అంటే చిన్న వయసులోనే పాటలు పాడుతూ ఉంటారు, సంగీతం నేర్చుకుంటారు, కొంతమంది మంచి డాన్స్ చేసేస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి, ఏంటి ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యము అని. డ్రైవింగ్, ఈత ఇలాంటి విషయాల్లో అసమాన ప్రతిభ చూపిస్తూ ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళందరూ ఏంటంటే గత జన్మలో నేర్చుకున్నారు కాబట్టి ఈ జన్మలో అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే విజయవాడలో 5 సంవత్సరాల లోపు అమ్మాయిని
కృష్ణానది ఈదింది ఒకసారి. సరిగ్గా నేల మీదే అడుగులు వేయలేరు కదా 5 సంవత్సరాలంటే. కానీ గజ ఈతగాళ్ళు మాత్రమే ఈదగలిగే కృష్ణానదిని ఈదడం అంటే అది పూర్వజన్మ వాసనే కదా. గత జన్మలో రాక్షస ప్రవృత్తి గల వాళ్ళందరూ ఈ జన్మలో హత్యలు లేకపోతే సంఘ ద్రోహ శక్తులుగా జన్మిస్తూ ఉంటారంటండి. అలాగే కొంతమంది విపరీతమైన తిండిపోతుల్లాగా, ఇంకొంతమంది డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వారిగా జన్మించడానికి కారణం ఏంటంటే వాళ్ళు గత జన్మలో కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండడమే అని. అలాగే మనకి రామాయణము, భాగవతము వీటిని పరిశీలిస్తే పునర్జన్మలు ఉన్నాయి అని తెలుస్తుంది మనకి. మహావిష్ణువును దర్శించడానికి వచ్చిన సనక సనందనాథులు అనే ఋషుల్ని వైకుంఠానికి వెళ్ళనివ్వకుండా ఆపిన వైకుంఠ ప్రవేశపు ద్వారపాలకులు ఎవరు? జయ విజయులు. వాళ్ళు శాపానికి గురవుతారు. ఆ తర్వాత వచ్చే 3 జన్మల్లోనూ రాక్షసులుగా జన్మించి నారాయణుడి చేతిలో మరణించినట్లుగా ఆ గ్రంథాల్లో మనకు తెలుసు వీటి గురించి. అంటే మొదటి జన్మలో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షులుగా జన్మించి వారిని వరాహ నారసింహ అవతారాలు ధరించి విష్ణువు సంహరిస్తారు. అలాగే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. శ్రీరాముడు వాళ్ళని సంహరిస్తారు. అలాగే 3వ జన్మలో శిశుపాలుడు దంతభక్తుడిగా జన్మించిన తర్వాత వాళ్ళని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సంహరించారు. అంటే అందులో చూసినా కూడా మనకి పునర్జన్మలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మన భారతదేశంలో పుట్టిన ఒక బాలుడు గత జన్మల్లో అమెరికాలో పుట్టాడు. ఆ అబ్బాయి గురించి చెప్పుకుందాము. మనిషి, జంతువు, క్రిమికీటకము ఎవరైనా సరే ఏదైనా మరణించిన తర్వాత మళ్ళీ జన్మించక తప్పదు. అయితే ఒక ప్రాంతంలో జన్మించిన వాళ్ళు ఉద్యోగం, వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడిపోతా ఉంటారు కదా. అయితే ఒక దేశ పౌరుడు లేకపోతే ఆ దేశంలో పుట్టిన ఒక పౌరురాలు ఇంకో దేశంలో జన్మించడం సాధ్యమేనా? అంటే పునర్జన్మలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా మనము. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశంలోనే పుడతారా లేకపోతే వేరే దేశంలో కూడా పుట్టొచ్చా అంటే ఎందుకు సాధ్యం కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశమే కాదు ఎక్కడైనా పుట్టొచ్చు. మరణ సమయంలో ఏ అంశము ఏ ప్రాంతం మీద ఆశ కలిగి ఉంటారో ఆ ఆశ తీర్చుకోవడానికి ఆ విధంగా పుట్టడం మనిషికున్న వరము. ఏదైతే మనం చూడండి వ్యామోహాలు బంధాలు పెట్టుకుంటామో అక్కడ పుడతాం మనం. ఎవరికైనా ఏదైనా ఒక బాగా ఇష్టం ఉందనుకోండి ఆ ప్రాంతంలో జన్మించే అవకాశం ఉందంటండి. ఎందుకంటే అక్కడ ఆ కోరిక కలిగి ఉన్నారు కదా, ఆ కోరికతోనే ఆ జన్మ చాలించారనుకోండి, ఆ దేహాన్ని వదిలేశారనుకోండి, ఆ జన్మలో తర్వాత జన్మలో ఆ ప్రాంతంలో పుట్టే అవకాశం ఉంది. అలా మనిషిని పుట్టించడం దేవుడి యొక్క ధర్మం అని చెప్తారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాలుడు జన్మించాడు. గత జన్మలో అమెరికా దేశస్థుడు అని అప్పుడు చెప్పుకునేవారంట. వాటి గురించి చెప్పుకుందాము. ఓంకారదేవి అని ఒక నిరుపేద ఉండేదని. ఆమె ఒక వ్యవసాయ కూలి. ఆమె భర్త ఒక మానసిక రోగి. ఆమెకు ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయి పేరు రాజేష్. గవర్నమెంట్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు ఆ పిల్లాడు. భర్త కుటుంబ పోషణకు మానసిక రోగి కదా, కుటుంబ పోషణకు భర్త వల్ల జరగదు కాబట్టి ఆ ఓంకారదేవి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేదంట. ఒకరోజు మానసిక రోగి కదా భర్త ఇంట్లో గొడవ చేయడం ప్రారంభించాడంట. ఆ సమయంలో ఆవిడ ఇంట్లో లేదు. రాజేష్ వాకిట్లో కూర్చొని చదువుకుంటున్నాడు. ఇంతలో లోపల నుంచి తండ్రి వచ్చి కొడుకు మీద దాడి చేశాడంట. ఒక లావాటి చెక్కతో అతని తల మీద బలంగా కొట్టాడు. కొట్టేసరికి అతను మూర్చపోయాడు ఆ పిల్లాడు. ఇంతలో ఓంకారదేవి ఇంటికి వచ్చింది. గుమ్మ ముందు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు కొడుకు. చూసి కంగారు పడి వెంటనే ఇరుగు పొరుగుల సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్తుంది. డాక్టర్ రాజేష్ని పరిశీలించి పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చేసారు. 2 రోజుల తర్వాత ఓంకారదేవి రాజేష్ని తీసుకుని ఇంటికి వచ్చేసింది. తర్వాత రాజేష్ 3 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో తలుపులు వేసుకుని కూర్చునేవాడంట. స్కూల్ పూర్తిగా మానేశాడు. ఇంకా అంటే తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అనుకోండి, స్కూల్ మానేస్తే మిస్ అయిపోతాడు ఈ లెసన్స్ అన్ని అనుకుంటారు కదా. ఇవికి చదువుకోలేదు కదా, అందుకని చదువుకున్న ప్రాముఖ్యత కూడా తెలియదు. అందుకని నువ్వు స్కూల్కి వెళ్ళు అని కూడా ఏమీ అనేది కాదు కొడుకుని. ఇంకా అలాగే ఆ స్కూల్కి వెళ్ళకుండా అలా ఉన్నాడు ఇంట్లో. ఒక రోజు గదిలోంచి బయటకు వచ్చాడంట. వచ్చిన తర్వాత నుంచి అతనిలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయంట. అక్కడ ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడతారు కదా. ఇప్పుడు చూడండి మనకి తెలుగు మాట్లాడుతున్నాము, ఇక్కడ ఆంధ్రాలో ఒక రకం తెలుగు మాట్లాడతాము, తెలంగాణలో ఒక రకం, రాయలసీమలో ఒక రకం, ఒక మాండలికం ఉంటాయి కదండి. ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కో రకంగా ఉచ్చారణ చేస్తారు, మాట్లాడేది తెలుగే అయినా. అలాగే ఉత్తర భారతదేశంలో ఏ హిందీ అయితే మాట్లాడతారో అదొక్కటి మాత్రమే ఆ అబ్బాయికి వచ్చు. ఎందుకంటే 14 సంవత్సరాల వయసు కదా, ఎక్కడికి వెళ్ళలేదు అతను, అక్కడే ఉన్నాడు. ఇంకా చదువుకున్నాడా అంటే 9th క్లాస్ చదువుతున్నాడు అంతే, ఇంక వేరే ఏమీ రాదు. కానీ ఎప్పుడైతే ఈ దెబ్బ తగిలిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ఇంగ్లీష్ భాషను మాట్లాడడం మొదలు పెడుతున్నాడంటండి. అది కూడా ఏంటి, అమెరికన్ యాస. ఇండియా వాళ్ళు మాట్లాడేటట్టు కాకుండా అమెరికన్స్ ఎలా మాట్లాడతారో అలాగా ఆ స్లాంగ్తో మాట్లాడేస్తున్నాడంట. ఫస్ట్ ఈ ఓంకారదేవికి అర్థం కాలేదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడో అని. ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏమీ అర్థం కాల, ఆ భాష ఏంటో కూడా అర్థం కాల. వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు కదా. అయితే ఆ గ్రామం నుంచి ఢిల్లీ వెళ్ళి చదువుకుంటున్నాడంట ఒక యువకుడు. అతను రాజేష్ మాటలు విని అతను మాట్లాడేది అమెరికన్ ఇంగ్లీషు అని గ్రహించి చాలా ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే అంత స్పష్టంగా ఆ కుర్రవాడు
ఎక్కడికే కదలలేదు. ఆ ఊరు తప్ప వేరే ఊరు తెలియదు పుట్టినప్పటి నుంచి. అంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనేది అర్థం కాలేదంట. పోనీ టీవీలో చూసాడేమో, టీవీలో చూసి నేర్చుకున్నాడేమో అనుకుందామంటే అక్కడికే ఆ ఊర్లో కనీసం కేబుల్ టీవీ కాదు కదా, బస్సు సౌకర్యం కూడా లేదంటండి. అంత కుగ్రామం అనమాట అది. ఆ ఊళ్ళో ఎవరింట్లో కూడా టీవీ లేదంట. పోనీ అతను ఎప్పుడైనా ఊరు దాటి బయటికి వెళ్ళాడా అనుకుంటే ఆ పల్లె పక్కన ఉన్న పల్లె తప్ప ఎక్కడికి వెళ్ళలేదంట అప్పటి వరకు. అలాంటి ఆ 14 సంవత్సరాల ఆ బాలుడు అమెరికన్ గ్యాస్ని ఎలా వంట పెట్టించుకున్నాడు అనేది అందరికీ ప్రశ్నార్థకంగా మారిందంట. ఇంకా అప్పుడు రాజేష్ అంట తన మాతృభాష ఏంటి హిందీ కదా, హిందీని పూర్తిగా మర్చిపోయాడంట. తన పేరు హెన్రీ వాలెస్ అని, వయసు 40 సంవత్సరాలని, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ అని చెప్పేవాడంట. ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రాల గురించి స్పీచ్ ఇచ్చేస్తూ ఉండేవాడంట. ఆ రాజేష్ మాటలను విని ఢిల్లీలో చదువుతున్నాడంట ఒక విద్యార్థి. రాజేష్ విషయాల్ని ఆ కాలేజీలో ఉన్న అందరికీ చెప్పాడంట. దాంతో ఈ రాజేష్ విషయం మొత్తం అంతా ప్రచారం అయిపోయిందంట. కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్లు రాజేష్ ఉన్న గ్రామానికి వచ్చి ఎవరు నమ్మరు కదా ఇలా చేస్తున్నాడు అంటే చాలా మందికి నమ్మకం కలగదు కదా, అందుకు ఏం చేశారంట, ఈ అబ్బాయిని తీసుకెళ్లి కాలేజీకి తీసుకెళ్లి ఆ స్టూడెంట్స్ ముందు నువ్వు లెసన్ చెప్పు, నువ్వు అన్నీ చెప్తున్నావు కదా అని ఒక సవాల్ చేశారంట ఇతనికి. సవాల్ చేస్తే అప్పుడు దాదాపు తనకు రెట్టింపు వయసు ఉంది ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా, వాళ్ళందరికీ ఇంజనీరింగ్ లెసన్స్ అన్ని చెప్పేశాడంటండి. అతను పాఠం చెప్పే విధానాన్ని చూసి అక్కడ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ ఎవరికి నోట మాట రాలేదంట, అంత అద్భుతంగా చెప్పేశాడంట. అప్పటి నుంచి ఇంకా ఈ రాజేష్ పేరు మారుమ్రోగిపోయిందంట. మీడియా ఇంకా ఊరుకోదు కదా, రెక్కలు కట్టుకుని వచ్చేసి రాజేష్ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉందంట. ఆ విలేకరులు అడిగే ప్రశ్నల కంటే చాలా నైపుణ్యంగా, చాలా యాక్టివ్గా సమాధానాలు చెప్పాడంట. పొరపాటున ఎవరైనా జర్నలిస్టు హిందీలో ప్రశ్నలు అడిగాడు అనుకోండి, వెంటనే రాజేష్ ఏం చెప్పేవాడంట, దయచేసి మీ ప్రశ్నల్ని ఇంగ్లీష్లో అడగండి అని చెప్పేవాడంట. ఎందుకంటే హిందీ మర్చిపోయాడు. అంటే గత జన్మ స్మృతులు అన్నీ వచ్చేసినాయి కానీ ఈ జన్మలో ఉన్న స్మృతులు మర్చిపోయాడు. రాజేష్ ఇంటర్వ్యూలన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్న అన్ని ఇంగ్లీషు, హిందీ న్యూస్ పేపర్స్ అన్నిటిలోనూ ప్రచురితమయ్యాయంట అప్పుడు. అయితే రాజేష్కి తను ఈ జన్మలో ఇండియాలో పుట్టాను అనే విషయాన్ని చాలా ఆలస్యంగా అర్థమైంది, మర్చిపోయాడు కదా ఆ విషయము. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు కదా, ఆ ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయంట. ఏంటంటే ఈయన అంతకుముందు ఏ జన్మ అయితే దీనికి గుర్తొచ్చిందో ఆ జన్మలో అంతరిక్ష గ్రహాలపై పరిశోధనలు చెయ్యాలి అనే లక్ష్యంతో ఉన్నానని, తనకున్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగిస్తాను అని రాజేష్ చెప్పాడంట. తనకి గత జన్మలో భారతదేశం అన్నా, హిందూ సంస్కృతి అన్నా చాలా గౌరవం అంటండి. అందుకే గత జన్మలో అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించాను అని చెప్పారంట. ఒక విమాన ప్రమాదంలో తాను 40వ సంవత్సరంలో చనిపోయాను అని చెప్పాడంట. ఈ రాజేష్ గురించి వార్తలన్నీ రాష్ట్రమంతా వ్యాపించాయి. ఇంకా ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్లో అతడి ఇంటర్వ్యూ ప్రసారం చేసిందంటండి. ఆ పునర్జన్మ ఎక్కడంటే ఇది 1995-97 సంవత్సరాల మధ్య జరిగిన విషయం అనమాట ఇది. ఈ పునర్జన్మ వార్త అప్పట్లో సంచలనం సృష్టించిందంట. అంటే ఒక సాదాసీదా పల్లెటూరు అబ్బాయి తాను గత జన్మలో అమెరికన్ అని చెప్పి అసాధారణ విజ్ఞానాన్ని ప్రదర్శించడం మనస్తత్వ వైద్యులు అంటారు కదా, వాళ్ళందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచిందంట. రాజేష్లో వచ్చిన ఈ విచిత్రమైన మార్పుకి కారణము పునర్జన్మ స్మృతులే అని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇతను పల్లెటూరు చెందినవాడు కదండి. ఆ 14 సంవత్సరాలు ఉన్నాయి కానీ న్యూటన్ సూత్రాలు, ఐన్స్టీన్ సిద్ధాంతాలు అన్నీ వల్లిస్తూ ఉండేవాడంట. అందుకని మనం ఇక్కడ ఏంటంటే పునర్జన్మ ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఒకసారి అంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి రమణ మహర్షిని అడిగారంట ఎవరో, పునర్జన్మ సత్యమే అని అంటారా అని అడిగారంట. అడిగితే రమణ మహర్షి ఏం చెప్పారంటే, అజ్ఞానం ఉన్నంత కాలం పునర్జన్మ ఉంటుంది. అసలు నిజానికి నువ్వు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ జన్మించిందే లేదు, ఇక ముందు కూడా జన్మించడం అనేది ఉండదు అని చెప్పారంట. ఆయన ఏం చెప్తున్నాడంటే అర్థం కాలేదు. నేను ఎవరో తెలుసుకోమని చెప్తూ ఉంటారు కదా రమణ మహర్షి. నువ్వు ఉంటే నీకు సుఖం అందచేయడానికి, దుఃఖం కలిగించడానికి లోకం ఉంటుంది, నువ్వు లేకపోతే అసలు లోకం ఎక్కడుందయ్యా, మాయమైపోతుంది అని చెప్పారంట. అంటే ఇదేంటి వేదాంతం అని మనం నవ్వుకుంటాం, మనకు అర్థం కూడా కాదు. నువ్వు అనేదే లేదు అని చెప్తే మనకేం అర్థం అవుతుంది అంటే, ఇంత పెద్ద ప్రపంచం ఉంది కదా, మాయమైపోవడం ఏంటి అని అనుకుంటాం కదా మనము. దీన్ని విన్న తర్వాత ఒక సాధన చేసిన ఒక అమెరికన్ వేదాంత ఏం చెప్పారంటే, ఒక్కొక్క మనిషి యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ ప్రపంచం ఉంటుంది. మనం ఏదైతే అజ్ఞానంతో ఉన్నామో అంటే ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు ఉన్నాము అంటే మనం ఏదో నేర్చుకోవడానికి వచ్చాము, మనకేదో తెలియదు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నాము. అన్నీ తెలుసు అనుకోండి మనం ఈ ప్రపంచంలోనే ఉండము. అందుకని ఏదో నేర్చుకోవడానికే మనం వచ్చాము ఇక్కడికి. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో ప్రపంచం ఉన్నా సరే ఆ మనిషికి ఉండి లేనట్లే అని చెప్పారంట. అంటే ప్రపంచం మిగిలిన వాళ్ళకి ఎందుకు ఉంది అంటే
మనం చూడండి కాలేజ్కి వెళ్తున్నాము, నేర్చేసుకుంటున్నాం, అక్కడ కాలేజ్లో సర్టిఫికేట్ మనం చదువుకునేదంతా అయిపోయింది, సర్టిఫికేట్ తెచ్చేసుకుని బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మనకు ఆ కాలేజ్తో సంబంధం ఏమి ఉండదు కదా, అంటే కాలేజ్ అక్కడే ఉంది కానీ మనకి దాంతో పనేమీ ఉండదు. అలాగే ఇది కూడా ఈ ప్రపంచంలో మనం ఏదైతే నేర్చుకోవడానికి వచ్చామో ఆ జ్ఞానం పూర్తిగా నేర్చేసుకుంటే అది ఉన్నా సరే లేనట్లే, అంటే నేను అనేది ఉండదు అప్పుడు. రమణ మహర్షి ఏం చెప్తారు, అందరిలోనూ నేను అనేది ఏంటి, ఒక పెద్ద నేను, ఏకత్వంలో అంతా నేనే కదా, అలా చెప్తున్నారు అనమాట. అలాగే ఈ జ్ఞానం ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే మరణం ద్వారా ప్రపంచాన్ని అలాగే వెళ్ళిపోతాం కదా, ఏముంది అనుకుని మనం ఎంజాయ్ చేసేస్తూ గడిపేస్తాం. అంటే ఎప్పుడైతే మనం ప్రాపంచికతలో ఉన్నంతకాలం ఏం చేస్తాం మనము, ఏదో తినడానికి తినడము, ఎంజాయ్ చేయడము. ఈ భూలోకం మీదకి నేను ఒక పర్పస్ పెట్టుకుని వచ్చాను, ఈ ధ్యేయం నాది, ఈ ఆత్మపరంగా ఎదగాలి నేను, నాలో ఉన్న నమ్మక వ్యవస్థలు ఏమున్నాయో, నాలో ఉన్న సరికాని భావనలు సరికాని ఆలోచనలు పోగొట్టుకోవడానికి వచ్చాను, ఇవన్నీ ఏమి ఉండదు అప్పుడు, ఏం తెలియదు మనకి, అది గుర్తు లేనంతసేపు ఏమనుకుంటాం, ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చాం అన్నట్లు జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తాం. మనమందరం అంతే కదా, ధ్యానం చేయక ముందు ఎప్పుడైతే ధ్యానం నేర్చుకోవడం మొదలు పెట్టామో, ఇదే కాదు జీవితం అంటే తినడము, ఈ ఎంజాయ్ చేయడమే కాదు, ఇంకా ఉంది మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది, ఇవన్నీ మనలో తొలగించేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం కదా. కానీ భౌతికంగా ఉన్న వాళ్ళు ఏంటి, మరణం ద్వారా ఎలాగో ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం కదా అనుకుంటే మనిషి అజ్ఞానంతో ఉన్నట్లే. అజ్ఞానంతోనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏం చేయాలి, మళ్ళీ ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి ఈ సుఖ దుఃఖాల ప్రపంచాన్ని వెతుక్కుంటూ రాక తప్పదు. అంటే మనం నేర్చుకునేది నేర్చుకునేంత వరకు ఇలా తిరుగుతూనే ఉంటుంది సైకిల్, ఒక సైకిల్లో తిరుగుతూ మనం పుడుతున్నాము చనిపోతున్నాం కదా, బాల్యం పుడుతున్నాము, యవనం వస్తుంది, వార్ధక్యం వస్తుంది, మరణం వస్తుంది, మళ్ళీ దేహాంతరం, మళ్ళీ ఇంకొక జన్మెత్తితే మళ్ళీ బాల్యం, మళ్ళీ ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు తిరుగుతుంది అంటే ఆ జ్ఞానాన్ని, మనం ఏదైతే జ్ఞానాన్ని నేర్చుకోవాలో, మనం ఏదైతే వదలాల్సినవన్నీ వదలకుండా ఉన్నామో అవి వదిలేంత వరకు, అంటే మన పాత పనికిరాని ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలి మనం పూర్తి జ్ఞానాన్ని తీసుకునేంత వరకు. రమణ మహర్షి ఏం చెప్పారు, అంత మాయమైపోతుంది, మనం ఏమీ లేదు అని అన్నారు కదా. అలాగే ఎప్పుడైతే మనం ఇవన్నిటినీ వదిలేంత వరకు మనం ఈ చక్రంలో పడి కొట్టుకోవాల్సిందే, జరుగుతూనే ఉంటుంది అది. ముల్లా నసరుద్దీన్ మార్కెట్కి వెళ్ళాడంట. మార్కెట్కి వెళ్తే అక్కడ మిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయ కుప్పలు కుప్పలుగా ఉన్నాయంట. వాటిని కొని ఇంటికి తెచ్చుకున్నాడంట. అంటే ఒక్కో మిరపకాయ తినడానికి ప్రయత్నిస్తున్నాడంట. ఏంటి, కారం వస్తుంది కదా, మిరపకాయ తింటే మామూలుగా ఉండదు కదా, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, అయినా తింటూనే ఉన్నాడంట. ఈ లోపు ఒక శిష్యుడు వచ్చాడంట. వచ్చి ఇంకా కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాడు, తింటూనే ఉన్నాడు పచ్చిమిరపకాయలని. ముల్లా ఎందుకు వాటిని అలా తింటున్నావు అని అడిగాడంట. అడిగితే ఇంకోటి కూడా తింటూ తీయటి మిరపకాయ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అన్నాడంట. ముల్లా నసరుద్దీన్ ఎలా ఉన్నాడంటే అజ్ఞానంతో ఉన్నాడు. అంటే పచ్చిమిరపకాయ అనేది కారంగానే ఉంటుంది, ఇందులో తీపి మిరపకాయ ఏమీ ఉండదు అనేది తెలియక దానికోసం వెతుకుతున్నాడు. మనం కూడా అలాగే ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉండిపోయి ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయ తింటున్నాడంటే ఏంటి, ఆ జ్ఞానం లేదు కాబట్టే కదా. అలాగే మనం కూడా ఆ జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునేంత వరకు మనం ఈ జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఆ పునర్జన్మ అనేది ఉంటూనే ఉంటుంది మనకి. పునర్జన్మ అనేది హిందువులు నమ్ముతారు, అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మరు. క్రిస్టియానిటీలో అసలు నమ్మరు పునర్జన్మ గురించి. బుద్ధుడు కూడా ఎన్నో జన్మలు చూసుకున్నారు, ఆయన గత జన్మలు ఎన్నో చూసుకుని ఆ జన్మల్లో ద్వారా కూడా ఎన్నో స్టోరీస్, అంటే ఎంతో జ్ఞానాన్ని అందించారు బుద్ధ భగవానుడు. అంటే ఆయన కూడా నమ్ముతారని క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు అస్సలు పునర్జన్మని నమ్మరు. పునర్జన్మ అనేదే లేదు అని చెప్తారనమాట. అయితే డాక్టర్ బ్రియాన్ వీస్ అనే ఆయన ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్లు అనే బుక్ రాశారనమాట. అదంతా ఏంటంటే రియల్ స్టోరీ. ఆయన ఒక శాస్త్రవేత్త, మనస్తత్వ శాస్త్ర నిపుణుడు. అయితే ఆయన ఏంటంటే ఏదైనా సరే ఒక రుజువు ఉంటేనే నమ్ముతాడు ఆయన, ఏమి రుజువు చూపించకపోతే దేన్ని నమ్మడు. అలాంటి ఆయన దగ్గరికి ఒక మానసిక రోగి క్యాథరిన్ అనే ఒక ఆవిడ వస్తుంది. ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతాడు. 18 నెలల పాటు మామూలుగా ఏం ట్రీట్మెంట్ చేసినా తను దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, దేనికి తన వ్యాధి తగ్గట్లేదు. చివరికి తను హిప్నాసిస్ అంటే యోగ నిద్రలోకి తీసుకెళ్తాను. ఎప్పుడైతే ఆ హిప్నాసిస్ ద్వారా యోగ నిద్ర ద్వారా లోపలికి తీసుకెళ్ళినప్పుడు తన గత జన్మలు ఎన్నో చెప్తుంది ఆ అమ్మాయి. అప్పటి వరకు ఎన్ని ట్రీట్మెంట్ చేసినా బాడీ రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడైతే తన గత జన్మలు ఎన్నో చెప్పి దానికి రుజువులు కూడా తెలుస్తాయి ఆయనకి. ఎప్పుడైతే ఆ గత జన్మలన్నీ చెప్తూ ఉంటుందో ఈ జన్మలో ఈ అమ్మాయికి ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ ఆ గత జన్మల నుంచి వచ్చినవని అర్థమవుతుంది. అంటే దానికి రిలేట్ అవుతూ ఇక్కడ అవి అనుభవిస్తుంది ఆ అమ్మాయి. ఆ అనారోగ్యాన్ని పోగొట్టుకుంటుంది ఆ గత జన్మలన్నీ చూసుకున్న తర్వాత. అప్పుడు ఇతనికి నమ్మకం కుదురుతుంది. మన అందరికి పునర్జన్మ నిజమే అని చూపించడానికి రకరకాలుగా మనకి ఆ జ్ఞానం అందుతూ ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్ నమ్మట్లేదు కాబట్టి ఆయన ద్వారా ఆ జ్ఞానాన్ని అందించడం కోసం ఆయనకు అందింది అది. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే చివరికి పునర్జన్మ అనేది ఉంది అని చెప్పడానికి ఇన్ని రకరకాల రుజువులు ఉన్నాయి అని చెప్పడానికి మనకి కృష్ణుడు అందుకే చెప్తున్నారు, అర్జునుడితో కూడా చెప్తున్నారు, ఎందుకు నువ్వు శోకిస్తున్నావు, ఈ జన్మలో శోకించాల్సిన పని లేదు, ఈ దేహం ఉందా లేదా అని శోకించక్కర్లేదు, ఈ దేహం పోయినా ఇంకొక దేహం వస్తుంది అని చెప్తున్నారు కదా.
అందుకని పునర్జన్మ అనేది ఉంటుంది అని చెప్పుకోవడం కోసం మనం ఇవన్నీ చెప్పుకున్నాము. కృష్ణుడు అర్జునుడు దుఃఖపడుతున్నాడు కదా, అందుకు చెప్తున్నారు ఈ జన్మ ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు, ఇంకో ఎన్నో జన్మలు ఉన్నాయి కదా అని చెప్తున్నారు కదా. చివరికి అర్జున, నువ్వు ఇప్పుడు ఇలా దుఃఖిస్తున్నావు కానీ అసలు సుఖదుఖాలు ఎందుకు వస్తాయో తెలుసా నీకు, అవి ఎలాంటివో తెలుసా, సుఖదుఖాలు కలిగినప్పుడు వాటితో ఎలా వ్యవహరించాలో తెలుసా, ఇదిగో తెలుసుకో అంటూ తర్వాత శ్లోకంలో దుఃఖాలతో అల్లాడే మానవులందరినీ దృష్టిలో పెట్టుకుని దుఃఖాన్ని ఎదుర్కొనే ఉపాయాన్ని తెలియచేయబోతున్నారు శ్రీకృష్ణుడు. అది రేపొద్దున చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.